ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలు అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. లో వోల్టేజ్ సమస్యతో విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. విద్యుత్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తరచూ విద్యుత్ వచ్చిపోతుండటంతో ఇళ్లలో గృహోపకరణాలు కాలిపోతున్నాయి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలు అన్ని వర్గాలని అతలాకుతలం చేస్తుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అనేవి జరిగాయి. దీంతో ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి. ఒకవైపు మారిన వాతావరణ పరిస్థితులు, ఇటు వర్షాకాలం కాకుండా ఎండాకాలం కాకుండా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఇళ్లలో ఉక్కపోతలతో పాటు పరిశ్రమల్లో కూడా ఈ పవర్ కట్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. నిన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, అదేవిధంగా మెదక్, సంగారెడ్డి ఈ 3 జిల్లాలో కూడా పలు చోట్ల సబ్ స్టేషన్ ముందు రైతులు పెద్ద ఎత్తున కదిలి ధర్నా చేయడం జరిగింది. మనతో పాటు మాట్లాడేందుకు మాణిక్య ఉన్నారు సిపిఎం పార్టీ నుంచి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్న పలంగా అనేక మండల కేంద్రాలు కావచ్చు, గ్రామాలకు కావచ్చు, విద్యుత్ కోతల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తని చూస్తున్నారు మీరు? ముఖ్యంగా విద్యుత్ కోతల మూలంగా రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత 2-3 రోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు సంగారెడ్డి, జైరాబాదు, కొయ్యూరు ప్రాంతంలో సబ్ స్టేషన్ల ముందు రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. అట్లనే సిద్దిపేట ప్రాంతంలో ముఖ్యంగా గజ్వేలు, ఇటు మిర్దొడ్డి, దుబ్బాక ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. నర్సాపూర్ ప్రాంతంలో, శివంపేట ఇటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ల వద్ద ఈరోజు సరైనటువంటి కరెంటు మాకు అందట్లేదు, నాణ్యమైనటువంటి కరెంటు అందట్లేదు. ఈరోజు కోతలు అనేటటువంటి పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఒక దిక్కేమో రైతులకు మేము కరెంటు ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, కానీ ఎక్కడ కూడా ఇవాళ సరైనటువంటి కరెంటు లేక చాలా వేసినటువంటి పంటలు ఎండకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక దిక్కేమో వర్షాలు పడట్లేదు. ఈరోజు ఇప్పటికే వేసినటువంటి మొలకలు ఎత్తకుండా ఎండిపోయినాయి. రెండోసారి వేస్తే అవి కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పెట్టుబడి పెట్టాలంటేనే ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి మేము ఉన్నాం. కనీసం బోర్ల ద్వారా అయినా సరే నీళ్లు పెట్టుకొని కొద్దిగా గొప్ప పంటలు పండించుకుందాం అనేటటువంటి దాంట్లో రైతాంగం ఉంటే అది కూడా కరెంటు సరిగా లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లనే రైతుల పరిస్థితి ఉంటే ఇది ఉమ్మడి జిల్లా పారిశ్రామిక జిల్లాగా ఉంది. ముఖ్యంగా అనేక వేలాది పరిశ్రమలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కరెంటు కోతల మూలంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ముఖ్యంగా తీవ్రమైనటువంటి దెబ్బ తగిలేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో పవర్ ఆర్డర్ ఇవ్వడం వల్ల కార్మికుల యొక్క ఉపాధి పోయింది. అట్లనే పరిశ్రమ యాజమాన్యాలు, చిన్న చితక పరిశ్రమ యాజమాన్యాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది తీవ్రంగా నష్టం జరిగేటటువంటి పరిస్థితి. అట్లనే ఇవాళ పాఠశాలలు నడుస్తున్నాయి, కాలేజీలు నడుస్తున్నాయి, ఇవాళ కోచింగ్ సెంటర్లు నడుస్తూ ఉన్నాయి. పిల్లల చదువులకు కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే ఇండ్లలో ఉన్నటువంటి ఈరోజు పెద్ద ఎత్తున వర్షాలు పడట్లేదు. ఒక దిక్కేమో వానకాలం అని చెప్పేసి చెప్పే పరిస్థితి లేదు, ఎండాకాలం అనే చెప్పేసే పరిస్థితి లేదు. ఉక్కపోతలు పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇండ్లలో కనీసం కరెంట్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఇవాళ కరెంటు కోతలు లేకుండా 24 గంటలు రైతాంగానికి ఇవాళ కరెంటు సరఫరా చేయాలని చెప్పేసి, పరిశ్రమలకు కరెంటు సరఫరా చేయాలని చెప్పేసి, ఈరోజు విద్యార్థులు కూడా చదువులు ఆటంకం కాకుండా కరెంటు సరఫరా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇదే మొత్తం మీద చూసుకున్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఈ పవర్ కట్స్ ఏతున్నాయో, ఈ పవర్ కట్స్ వల్ల అన్ని వర్గాల ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పటాన్చెరు, పాషమైలారం, జిన్నారం, హత్నూర, బోర్బట్ల ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కువ మైగ్రెంట్ లేబరర్స్ ఉంటారు. వారందరూ కూడా చిన్న చిన్న గుడిసెలు వేసుకుని అక్కడ కార్మికులు పనిచేసే పరిస్థితి ఉంది. ఈ పవర్ కట్స్ వల్ల అటు కార్మికులు, అదేవిధంగా రైతాంగం ఇళ్లలో ఉన్నటువంటి గృహ అవసరాలు కూడా తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ యొక్క పవర్ కట్స్ లేకుండా చూడాలని కూడా ప్రజా సంఘాలు, ప్రజలు కోరే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.